హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బాలా టాక్స్. సో తమ్నైల్ చూసారు కదా, అరెస్ట్ నుంచి అవార్డు దాకా. ఎస్, నేను మళ్ళీ ఒకసారి రివైండ్ చేయాలనుకుంటున్నా. అంటే అల్లు అర్జున్ గారిని ఆ రోజు ఆ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ చేసినప్పటి నుంచి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ టైం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న గద్దర్ అవార్డ్స్లో ఇదే అల్లు అర్జున్ గారికి ఉత్తమ నటుడు బెస్ట్ యాక్టర్ అవార్డు, అది పుష్ప 2 సినిమాకి గాను వచ్చింది. సో దాని గురించి మాట్లాడుకుందాం. డిసెంబర్ 7న పుష్ప 2 మూవీ సక్సెస్ మీట్ హైదరాబాద్లో పెట్టిర్రు. తెలంగాణ ప్రభుత్వము ఆ పుష్ప 2 సినిమాకి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. సో ఈ సందర్భంగా అల్లు అర్జున్ గారు తన స్పీచ్లో తెలంగాణ ప్రభుత్వానికి అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఒకటి పెట్టుకున్నాడు. అప్పుడు సడన్గా ఏమైంది అంటే, తెలంగాణ ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి అనేటప్పుడు ఆయన కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి, అంటే పేరు చెప్పలే, సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పలే. తర్వాత సడన్గా వాటర్ అడిగిండు. ఆ ఈవెంట్లో ఉన్న వాళ్ళు చాలామంది నవ్వి అంటే మీరు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారా ఏంది అని ఆ బ్యాక్ సైడ్ నుంచి సౌండ్ వినిపిస్తుంది. మళ్ళీ ఆ ఈవెంట్ ఇప్పుడు చూస్తే మీకు వినిపిస్తుంది. అప్పుడు అల్లు అర్జున్ ఒక మాట అన్నాడు, లేదు నేను పేరు మర్చిపోలేదు అని. అంటే వాటర్ తాగడానికి తెచ్చే మూమెంట్లో అన్నారు అని. తర్వాత మళ్ళీ వాటర్ తాగి మళ్ళీ అప్పుడు కంటిన్యూ చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు అని చెప్పేసి అది కంటిన్యూ చేసి ఆపేసిండు. అయితే ఇక్కడనే లొల్లి స్టార్ట్ అయింది. ఏంటి అంటే, నా జీవితంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రిని ప్రజలు ఇంత వ్యతిరేకించలే, ఇంత తిట్టలే. అంటే ఆ బూతులు అంటే ఇష్టం వచ్చినన్ని బూతులు విని చెవులకెళ్ళి రక్తాలు వెళ్తున్నాయి, కానీ ప్రజలు తిట్టుడు ఆపలే. అంటే ఆ డిసెంబరు, నవంబరు, అక్టోబరు ఆ సిచ్యువేషనే అట్లుండింది. ఏంటంటే హైదరాబాద్లో మూసీ నది సుందరీకరణ, అట్లాగే హైడ్రా, మళ్ళీ లగచర్ల భూముల ఘటన. అంటే ప్రజలు ఒకటేసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లగచర్ల అయితే చాలా పెద్ద ఎత్తున లొల్లీలు గొడవలు జరిగినాయి. సో ఈ ఇష్యూలు చాలా సీరియస్గా, నాట్ ఓన్లీ తెలంగాణ, ఈ ఇష్యూ మొత్తం ఇండియా లెవెల్లో హాట్ టాపిక్ అయింది. అక్కడ సుప్రీంకోర్టు వరకు కేసు వెళ్ళింది, అవన్నీ జరిగినాయి. సో ఆ టైంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత అంతా ఇంత కాదు. సో అదే టైంలో ఏమైంది, అల్లు అర్జున్ గారు పేరు మర్చిపోయారు. అంటే అది యాదృచ్ఛికంగా జరిగింది, పేరు మర్చిపోలేదు, యాదృచ్ఛికంగా జరిగింది. సో ఇదే పాయింట్ని ఇప్పుడు పొలిటిసైజ్ చేశారు. ఎందుకంటే పొలిటికల్ లీడర్స్ ఉంటారు కదా, ప్రతి చిన్న విషయాన్ని పొలిటిసైజ్ చేయాలి. సో ఇటు బీఆర్ఎస్ తరపున కేటీఆర్ గారు, అటు బీజేపీ తరపున ఇంకో 2-3 లీడర్స్, వీళ్ళు ఏం చేశారంటే మామూలుగా చేయలే. ప్రజలకే కాదు, సెలబ్రిటీలకు కూడా ఈ సీఎం పేరు గుర్తులేదు. అంటే ఈయన పాలన ఎట్లా ఉంది అనే దానికి ఇది నిదర్శనం అని ఒక రేంజ్లో కాంగ్రెస్ పార్టీని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో అయితే రోజు ఇవే పోస్టులు, అంటే ఏది స్వైప్ చేసినా ఇవే పోస్టులు. ఇంకా రేవంత్ రెడ్డి గారిని జనాలు తిట్టుడు, రేవంత్ రెడ్డి గారిని టీఆర్ఎస్ వాళ్ళు తిట్టుడు, ఆ బీజేపీ వాళ్ళు తిట్టుడు. అబ్బా, అది చదివి విని విసుగొస్తుండే, తలకాయన వస్తుండే, అంత టార్చరు. సో అదే టైంలో ఈ పేరు మర్చిపోవడం అనేది ఇంకా హాట్ టాపిక్ అయింది. అయితే ఒక్కసారి బ్యాక్ వెళ్దాం మనము. డిసెంబర్ 4th పుష్ప 2 మూవీ రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ప్రీమియర్ షో సంధ్యా థియేటర్లో ప్రీమియర్ షో నడుస్తుంది. ఆ టైంలో అల్లు అర్జున్ గారు ఆ ప్రీమియర్ షో చూడడానికి వస్తారు. అంటే కేవలం ఈ సినిమానే కాదు, చాలా సినిమాలకు ఆయన ఈ ప్రీమియర్ షో చూడు అలవాటు, వస్తుంటాడు, ఫ్యాన్స్ని కలుస్తుంటాడు. సో అదే దాంట్లో ఆయన ఆ రోజు ఆ సినిమాకి రావడం, సడన్గా ఆ సినిమాకి ఈయన రావడంతో అక్కడ ఒక తొక్కిసలాట జరగడం. ఆ తొక్కిసలాటలో ఒక లేడీ, అంటే ఒక ఫ్యామిలీ కూడా ఆ సినిమాకి ఆ ప్రీమియర్ షో చూడడానికి ఒక ఫ్యామిలీ కూడా అటెండ్ అయింది. ఆ ఫ్యామిలీలో రేవతి అనే ఒక మహిళ చనిపోవడం, ఆ మహిళ కొడుకు తీవ్ర గాయాలు అవ్వడం. సో ఇదంతా డిసెంబర్ 4వ తేదీన జరిగింది. అయితే డిసెంబర్ 5వ తేదీన ఈ మహిళ రేవతి ఎవరైతే ఉన్నారో ఆమె హస్బెండ్ వెళ్ళి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు వేస్తాడు. ఆ కేసు వేస్తే చిక్కడపల్లి పోలీసులు సెక్షన్ 118, సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తారు. ఆ కేసులు ఎవరిపైన? అల్లు అర్జున్ పైన, అతని సెక్యూరిటీ గార్డుల పైన, అంటే బౌన్సర్లు ఉంటారు కదా, బౌన్సర్ల పైన. మెయిన్గా ఏంటంటే ఈ బౌన్సర్లు అల్లు అర్జున్ గారిని ప్రొటెక్ట్ చేసే క్రమంలో ఈ బౌన్సర్లు జనాలని తొయ్యడంతో, జనాలను దొబ్బడంతో అప్పుడు ఆ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఈ రేవతి అనే లేడీ చనిపోయింది అనేది పోలీసుల ఆరోపణ.
డిసెంబర్ 7న జరిగిన ఆ ఈవెంట్లో అల్లు అర్జున్ గారు ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోతారు. డిసెంబర్ 13న అంటే కరెక్ట్ వారం తర్వాత పోలీసులు అల్లు అర్జున్ గారిని వారి ఇంటి నుంచి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి జడ్జి ముందల హాజరుపరిస్తే జడ్జి గారు 14 రోజులు రిమాండ్ చేస్తారు. అంటే కేవలం ఒకటే రోజు, అంటే డిసెంబర్ 13న అరెస్ట్ అయితే కేవలం ఒకటే రోజు జైల్లో ఉండి తర్వాత బెయిల్ మీద అల్లు అర్జున్ గారు బయటికి వస్తారు. అప్పటి నుంచి ఈ లొల్లి ఇంకా ఎక్కువైతుంది. ఏమవుతుంది అంటే డిసెంబర్ 7న అల్లు అర్జున్ గారు ముఖ్యమంత్రి గారు పేరు మర్చిపోయినందుకే ముఖ్యమంత్రి గారు టార్గెట్ చేసి మరి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారని కేవలం మన తెలుగు మీడియానే కాదు, నేషనల్ మీడియా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తాయి. చాలామంది అటు రాహుల్ గాంధీకి కూడా ఈ ఇష్యూను ట్యాగ్ చేసి అసలు రాహుల్ గాంధీ నీ స్టాండ్ ఏంది చెప్పు అని ట్విట్టర్లో రాహుల్ గాంధీని కూడా చాలామంది విమర్శిస్తారు. చాలామంది రాహుల్ గాంధీ గారి వివరణ అడుగుతారు. అయితే కేవలం అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడమే కాదు, వాళ్ళ ఇంటి పైన కూడా ఓయూ జాక్ తరపున కొందరు వెళ్ళి వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తారు. దాడి చేసి అప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంటంటే చనిపోయిన రేవతి వాళ్ళ కుటుంబాలకి డబ్బులు ఇవ్వాలి, వీళ్ళు డబ్బులు ఇస్తలేరు. సో ఇవన్నీ వాళ్ళ డిమాండ్లు. అయితే ఇదే టైంలో తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. ఆ అసెంబ్లీ సెషన్స్లో కూడా ఈ ఇష్యూ వస్తుంది. ఇక్కడ నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే 15 నిమిషాల టైం ఇవ్వండి, పోలీసులు పక్కకు జరగండి, హిందువులందరినీ చంపేస్తాం అని ఒక డైరెక్ట్ వార్నింగ్ ఒక ఆయన ఇచ్చిండు. ఆయన పేరు అక్బరుద్దీన్ ఓవైసీ. ఈ అక్బరుద్దీన్ ఓవైసీ సినిమాలు చూస్తాడో చూడడో తెలియదు, కానీ ఆయన హిందువుల మీద ఇంత ద్వేషంగా మాట్లాడే ఆయన ఒక మహిళ చనిపోయిందని చెప్పి, అంటే ఆయన ఒక పొలిటికల్ లీడర్గా స్టాండ్ తీసుకున్నాడేమో మేబీ అనుకోవచ్చు. కాకపోతే ఆయన రేవతి గారి మరణం గురించి ఆయన తెలంగాణ అసెంబ్లీలో ఒక పాయింట్ రైజ్ చేసిండు. సో దీనికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు సుదీర్ఘ వివరణ, అంటే అప్పటికి రాష్ట్రంలో చాలా ఇష్యూలు ఉన్నాయి. అక్కడ లగచర్ల ఇష్యూ ఉంది, ఇక్కడ ఈ హైడ్రా ఇష్యూ. హైడ్రా అప్పట్లోనే కొత్తలనే కదా, హైడ్రా కూల్చడం, ప్రజలు తిరగబడడం, తర్వాత ఈ మూసి సుందరీకరణ ఉంది. ఇవన్నీ ఇష్యూస్ ఉండగా కూడా ముఖ్యమంత్రి గారు ఈ అల్లు అర్జున్ విషయం మీద ఒక 30 నుంచి 40 నిమిషాలు చాలా తీవ్రంగా, భావోద్వేగంగా, కోపంగా, బాధగా ఎన్నో విధాలుగా ఆయన ఆ అసెంబ్లీలో స్పందించడం జరిగింది. సో ఇదంతా ఇష్యూ జరిగి 6 నెలలు అవుతుంది అటు ఇటు. మే 29న తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ అవార్డ్స్ని ప్రకటించింది. అంటే ఫస్ట్ టైం, చాలా రోజుల నుంచి ఫస్ట్ టైము తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ గారి పేరు మీద అవార్డ్స్ని అయితే ప్రకటించింది. అంటే ఆశ్చర్యంగా ఏమైంది అంటే గద్దర్ అవార్డు ప్రకటించిన ఫస్ట్ టైమే పుష్ప 2 సినిమాకి అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చారు. ఇది మామూలు అక్షరం కాదు. ఫ్యూజ్లు అవుట్ అయినాయి నాకు. అంటే ఇన్ని రోజులేమో ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా. అంటే దానికి రీజన్స్ చాలా ఉన్నాయి, మళ్ళీ డిస్కస్ చేసుకుందాం అది. ఇంకా తెలంగాణ గవర్నమెంటు 29 మేన గద్దర్ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు పుష్ప 2 కోసం అల్లు అర్జున్ గారిని నామినేట్ చేసింది. ఈరోజు అంటే 14 జూన్న ఆ అవార్డు అల్లు అర్జున్ గారు ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా, అదే సినిమాటోగ్రఫీ మినిస్టరు కోమటిరెడ్డి గారి సమక్షంలో అవార్డు తీసుకున్నాడు. అవార్డు తీసుకున్నాక విత్ రేవంత్ అన్న పర్మిషన్ అని చెప్పేసి మళ్ళీ ఒక డైలాగ్ కొట్టిండు, అంటే పుష్ప 2 డైలాగ్ కొట్టిండు. సో అప్పుడు ఏమనిపించింది నాకంటే, ఎక్కడ విలువ పోగొట్టుకున్నానో అక్కడే మళ్ళీ అవార్డు తీసుకున్నా అనే గర్వము అల్లు అర్జున్లో కనిపించింది. నాకు అనిపించింది అది. అంటే ఇది కామనే కదా, పోగొట్టుకున్న చోటనే విలువ దొరికితే ఎంత హ్యాపీగా ఉంటారు. నాకు ఈరోజు ఆయన అవార్డు తీసుకుంటే అట్లా అనిపించింది. ఆయన స్పీచ్ కూడా అంతే గంభీరంగా ఉంది. అంటే ఆయనను చూస్తే ఈరోజు సక్సెస్ అయినోడు ఎట్లా ఉంటాడు అని ఈరోజు ఆయనను చూస్తే అర్థమైపోయింది మనకి. ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ గారు నిర్లక్ష్యం ఉంది. ఎందుకంటే ఈయనని ప్రొటెక్ట్ చేసే సందర్భంలో ఇలా బౌన్సర్లు తొయ్యడం వల్ల ఆ తొక్కిసలాట జరిగి ఒక ఆమె చనిపోయింది. అంటే ఈయన నిర్లక్ష్యం ఉంది, కానీ కారణమే ఈయన కాదు. ఎందుకంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒక సినిమా, అది మాస్ సినిమా. అంతకుముందు పుష్ప అనే సినిమా చాలా సూపర్ హిట్. ఇంకా పుష్ప 2కి లెవెల్ అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అప్పుడు జనాలు చాలా వస్తారు. సో అప్పుడు
ఫ్యామిలీ ఈ సినిమాకి ఫస్ట్ రోజు రావడం అనేది గొప్ప. కానీ వీళ్ళు ఏం చేసిర్రు, ఈ సినిమాని ప్రీమియర్ షోకి వచ్చిర్రు. ప్రీమియర్ షోకి అంటే అప్పుడు మొత్తం మాస్ ఆడియన్స్, ఫ్యాన్స్, గోల గోల లొల్లి లొల్లి ఉంటుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్లో మ్యాక్సిమం అన్ని సినిమాలు నేను చూస్తాను. అట్లీస్ట్ ఫస్ట్ రోజు చూడకుండా సెకండ్ థర్డ్ రోజు అయినా చూస్తా. అప్పుడే అంత బీభత్సమైన లొల్లి ఉంటుంది. ఫస్ట్ రోజు కాకుండా ప్రీమియర్ షోకి రావడం అనేది క్లియర్గా ఆ కుటుంబ నిర్లక్ష్యం. ఆ కుటుంబ నిర్లక్ష్యం కారణంగా దురదృష్టవశాత్తు టైం బాలేక, అల్లు అర్జున్ గారు టైం బాలేక, ఆ లేడీ టైం బాలేక ఆ రోజు పాపం ఆమె ప్రాణాలు కోల్పోయింది. ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా పెద్ద విషయం. ఆ కుటుంబానికి ఈ విషాదం నుంచి బయటపడడం ఎవరి కుటుంబాల వల్ల కాదు, ఆ కుటుంబానికి అసలు ఈ విషాదం నుంచి బయటపడలేదు కూడా. సో అప్పుడు జరిగిన దానిలో ఈయన నిర్లక్ష్యం ఎంతుంటే ఈయనని బెడ్రూమ్లోకి పోయి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వేసి, అంటే మోరల్గా ఆయనని చంపేసి, అప్పుడు అంటే ఆయనకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ని అంతా తగ్గించి ఆయన ఇంటి మీద దాడులు చేసి, ఓయూ జాకు తర్వాత ఓయూ జాక్ నుంచి కాంగ్రెస్కి సంబంధం ఉన్న వ్యక్తులకు వాళ్ళకి సంబంధం ఉంది అంటే వాళ్ళ మీద ఇంటి మీద దాడి చేసి, మామూలుగా వ్యక్తి మీదనే కాదు ఇంటి మీద కూడా దాడి చేసి మోరల్గా తగ్గించి ఆయనని ఎన్ని విధాలుగా బాధలు పెట్టాలో అన్ని విధాలుగా బాధలు పెట్టి కింద పడేసి తొక్కేసి, సో ఈయన కొట్టిన కదా, దెబ్బలు పడుతున్నాయి కదా, సరే ఇప్పుడు ఒకసారి లడ్డు ఇద్దాము అన్నట్ల ఆయనకి ఇప్పుడు అవార్డు ఇచ్చిర్రేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఈ ఇష్యూ నేషనల్ వైడ్గా అయింది. తొక్కిసలాట జరిగిందో, ఆ తొక్కిసలాటలో ఈ మహిళ మరణించిందో అప్పటి నుంచి ఇష్యూ నడుస్తుంది. ఎప్పుడైతే అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడంతో నేషనల్ మీడియా డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద, అటు రాహుల్ గాంధీ మీద 100 నుంచి 1000 క్వశ్చన్లు వేయడం, అంటే దీనికి ఆయన బాధ్యులు గారు అని చాలామంది నమ్మినారు. కేవలం మనమే కాదు, నేషనల్ వైడ్గా ఈయన డైరెక్ట్ బాధ్యులు కాదు, మేబీ ఆయన ప్రజెన్స్ ఇండైరెక్ట్గా ఉండొచ్చు అని అందరు నమ్మినారు. అప్పుడు గవర్నమెంట్ మీద చాలా ప్రెషర్ ఉండింది. అంటే వీళ్ళు చెప్పుకుంటలేరు కానీ చాలా ప్రెషర్ ఉండింది. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, మేము అరెస్ట్ చేసేసినాము అయిపోయింది అనుకుంటున్నారు, కానీ చాలా ప్రెషర్ ఉండింది. ఆ ప్రెషర్ని నాకు తెలిసి ఇప్పుడు ఈ విధంగా తగ్గించుకుంటున్నారేమో అనిపించింది నాకు. అంటే ఇప్పుడు మొత్తం తప్పు గవర్నమెంట్ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, సీఎం రేవంత్ రెడ్డి గారి మీద వేయలేము. ఒకవేళ అట్లా వేస్తే ఇప్పుడు ఈ అవార్డు ఇచ్చే అవసరం వాళ్ళకి లేదు. ఇంకా 3.5 years వాళ్ళ ప్రభుత్వమే ఉంటుంది, వాళ్ళు ఏం చేయాలనుకున్నా చేస్తారు, సింపుల్. కానీ ఇప్పుడు మళ్ళీ అంటే నాకేమనిపించింది, లొల్లే అవార్డ్సే అనిపించింది. అందుకే ఆ లొల్లే అయింది, అరెస్ట్ చేసిర్రు, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పిలిపించి అవార్డు ఇచ్చారు. ఫ్రెండ్స్ మీకేమనిపించింది? అంతే కదా, నాకైతే ఇట్లనే అనిపిస్తుంది. అంటే తిట్టని పోరా గాడిది కొడక అన్నట్టుంది. తిట్టని పోరా గాడిది కొడక అంటే గాడిది కొడక అంటూనే తిట్టడం అన్నట్లు. సో నాకైతే అదే అనిపించింది. ఏది ఏమైనా ఈరోజు అల్లు అర్జున్ గారికి అవార్డు రావడం అనేది నిజంగా సంతోషమే. ఎందుకంటే ఆ పుష్ప 2 మూవీలో అతడు చేసిన యాక్టింగ్ చాలా బాగా చేశాడు. అంటే చాలా సీన్లలో చాలా అద్భుతంగా యాక్షన్ ఉంటుంది. సో ఆ అవార్డు రావడం అనేది మంచిదే. కాకపోతే ఈ సందర్భంగా ప్రభుత్వాలు డ్యూయల్ స్టాండర్డ్స్గా ఎట్లా ఉంటాయి అనేది ఇది చిన్న ఎగ్జాంపుల్ లాగా నాకు అనిపించింది. అందుకే మీతోటి షేర్ చేసుకోవాలనుకున్నా. అంటే ఈ విషయంలో అప్పట్లో ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతని ఇప్పుడు అంటే జనాలు ఎప్పుడు ఒకటే విషయం మీకు గుర్తుండదు కదా, రోజు ఒక కొత్త ఇష్యూ వస్తుంటుంది, ఆ కొత్త ఇష్యూ మీద వీళ్ళు డైవర్ట్ అయిపోతారు. సో అప్పట్లో ఆ ఇష్యూ నుండి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే బెస్ట్ యాక్టర్ అవార్డు అల్లు అర్జున్ గారికి ఇచ్చింది అని నాకైతే అనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకేమనిపించింది? మీకు కూడా నాలాంటి అభిప్రాయమే ఉందా? ఒకవేళ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో రాయండి. టేక్ కేర్, బాయ్.